మీర్జాగూడ బస్సు ప్రమాదం పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 19 మంది మృతి చెందగా 20 మందికి పైగా బాధితులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఘోర ప్రమాదానికి కారణమైన గుంతలను కంకర, మట్టితో తాత్కాలికంగా పూడ్చివేశారు. దీనిపై స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చేవెళ్ల నుంచి వికారాబాద్ వెళ్లే NH 163 పై ఎక్కడికక్కడ గుంతలున్నాయి. ప్రమాదకరమైన మలుపులు, ఈ గుంతల వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది వరకు మృతి చెందారు. అలాగే 25 మంది వరకు గాయాల పాలై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. మరికొంతమంది ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఘటన జరిగి 48 గంటల సమయం కావస్తూ ఉంది. అయితే ఘటనా స్థలి వద్ద ఎలాంటి పరిస్థితి ఉంది, అలాగే ఇక్కడ ప్రమాదానికి ప్రధానంగా దారి తీసిన గుంతను అధికారులు పూడ్చిపెట్టారా లేదా, అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏ స్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు, ప్రమాదం జరిగిన ఘటనా స్థలం వద్ద అయితే ఉన్నాము. ఏదైతే ప్రమాదానికి కారణమైందో గుంతను చూసుకోవచ్చు. ఈ గుంత వల్లే ప్రమాదం జరిగింది. అటు పటాన్ చెరువు నుంచి వికారాబాద్ లో వెళ్తున్న కంకర్లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఈ గుంటను తప్పించబోయి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. సో ఆ సమయంలోనే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇప్పటికీ కూడా ఈ గుంతను తప్పించుకునే చాలా వాహనాలు వెళ్తూ ఉన్నాయి. విజువల్స్ లో మనం చూసుకోవచ్చు, చాలా వాహనాలు వస్తూ ఉన్నాయి. అటు చేవెళ్ల నుంచి వికారాబాద్ వెళ్లే వాహనాలు ఈ గుంతలను తప్పించుకునే వెళ్తూ ఉన్నాయి. అంటే ఈ క్రమంలోనే ఎక్కువగా ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరగడానికి ఎక్కువగా ఆస్కారం ఉన్నట్లుగా కూడా తెలిసింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు ఈ గుంతను పూడ్చిపెట్టారు. అయితే ఏ స్థాయిలో ఎంత నాణ్యతగా పూడ్చిపెట్టారనేది ప్రస్తుతం మనం చూద్దాం. ఇక్కడ కేవలం ఈ ప్రమాదానికి కారణమైన టిప్పర్లో ఉన్న కంకర్ను తీసుకుని ఇక్కడ వేశారు. అలాగే కొంత మట్టిని వేశారు. సో మట్టి కూడా చేతితో తీస్తే వచ్చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. అంటే కేవలం మాత్రంగానే ప్రమాదానికి దారుణంగా అత్యంత కారణమైన ఈ గుంతను కంకర రాళ్లతో పాటు కొంత మట్టితో దీన్ని అయితే పూడ్చిపెట్టారు. ఇది కూడా వర్షం పడితే మాత్రం కొట్టుకుపోతుంది, లేదంటే మరో 2 రోజుల్లో వాహనాల యొక్క వేగం స్పీడ్కి ఈ గుంత అంతా యథాస్థితికి అయితే వచ్చేస్తుంది. అంటే అధికారులు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది మనకి స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ రోడ్డు వద్ద అయితే దీనికి సంబంధించి ఇక్కడ అంటే అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వద్ద వరకు సుమారు 46 కిలోమీటర్ల మేర వివిధ మలుపులు ఉన్నాయి. ఇందులో 20 మలుపులు ఉండగా 5 మలుపులు అత్యంత ప్రమాదభరితంగా ఉన్నాయి. సో అక్కడ ఎలాంటి సైన్ బోర్డులు లేకపోవడం ఈ ప్రమాదాలకు ఎక్కువగా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతూ ఉన్నాయి. వీటితో పాటు చాలా వాహనాలు ఇక్కడ ఈ ప్రమాదం జరిగిన ఘటనా స్థలం వద్ద వాహనాల స్పీడ్ ఒకసారి పరిశీలిస్తే కేవలం 30 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వాహనాలు ప్రయాణించాల్సిన ఉంది. కానీ ఇక్కడ వచ్చే వాహనాలు మాత్రం సుమారు 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణిస్తూ ఉన్నాయి. సో ప్రమాదాలకు ఈ గుంతలతో పాటు అతివేగం అని చెప్పుకోవచ్చు. వీటితో పాటు రోడ్డుకి ఎడ్జెస్ ఉండాలి, ఖచ్చితంగా వైట్ కలర్ ఎడ్జెస్ అయితే ఉండాలి. కానీ ఇప్పటికీ ప్రమాదం జరిగినప్పటికీ అధికారులు ఎక్కడా కూడా ఆ వైట్ కలర్ ఎడ్జెస్ ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఇప్పటికీ లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఖచ్చితంగా వైట్ కలర్ ఎడ్జెస్ అయితే దోహదం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే రోడ్డు యొక్క పరిధి ఎంత మేరకు ఉంది, అలాగే రోడ్డు యొక్క విస్తీర్ణం ఎంత వరకు ఉందనేది వాహనదారులకి క్లియర్ గా అయితే ఆ వైట్ కలర్ ఎడ్జెస్ లైన్స్ అయితే తెలుపుతూ ఉంటాయి. కానీ ఆ లైన్స్ లేకపోవడం మరింత ఎక్కువ ప్రమాదాలకు దోహదం చేస్తూ ఉంటుంది. బోర్డర్ ఎడ్జ్ లైన్స్ లేకపోవడం ఇవన్నీ ప్రమాదాలకు దారి తీస్తూ ఉన్నాయి. సో ఇక్కడ సిచ్యువేషన్ అయితే అలానే ఉందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ దాస్తో మణికంఠ, ABN ఆంధ్రజ్యోతి.